లోకేష్ గారు ఆయనకి గత చరిత్ర తెలియదు కదా. ఇదే తెలుగుదేశం పార్టీ దివాకర్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టిందో లోకేష్ గారు వారి తండ్రి గారిని చంద్రబాబు గారిని అడిగితే చెప్తారు. నా బాగా గుర్తు, ధర్మవరంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగితే ఎన్టీ రామారావు గారు, సిపిఐ, సిపిఎం ఇట్లా విపక్షాలన్నీ వెళ్ళాయి. వెళ్తే అప్పుడు బహుశా అక్కడ ఏదో అవాంఛనీయ ఘటన కూడా ఒకటి రెండు జరిగినట్లున్నాయి. అదంతా ఎవరికి వ్యతిరేకంగా అంటే దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగింది. అలాగే దివాకర్ రెడ్డి గారి మీద లేదా ప్రభాకర్ రెడ్డి గారి మీద వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎల్లో మీడియా, అప్పుడు ఆంధ్రజ్యోతి అంత రాసిందో లేదో కానీ ఎల్లో మీడియా ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో, ఎన్ని కేసులు గురించి రాసిందో ఓసారి లోకేష్ గారు అవన్నీ రిఫర్ చేస్తే ఏది వాస్తవమైన కేసులా కాదా ఇవన్నీ తెలుస్తాయి. సరే, ఆయనకి తెలిసింది కేసుల వరకే తెలుసు కాబట్టి ఆయన మనవడు తాతగారి కింద సంబంధంలో ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు. శేఖర్ రెడ్డి గారు, తాజా పరిణామాల మీద అనంతపురంలో హై టెన్షన్ మీద మీరేమంటారు? నమస్తే కొమ్మినేని గారు, మీకు శంకర్ గారికి అండ్ సాక్షి టీవీ వీక్షలందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం నాడు తెలుగుదేశం పార్టీ ఇదే జేసీ ఫ్యామిలీ మీద రాసిన రాతల్లో మొట్టమొదటి అంశం పరిటాల రవి గారి హత్య కూడా సార్. పరిటాల రవి గారి హత్యకి జేసీ కుటుంబానికి వాళ్ళే చేయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ చేశారు. అలాంటి జేసీ కుటుంబాన్ని ఈ రోజు పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులకు ప్రోత్సహిస్తున్నారు సార్. ఇక నారా లోకేష్ గారు, నాకు అర్థం కావట్లేదు సార్, వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని నారా లోకేష్ గారు మర్చిపోతున్నట్టున్నారు సార్. అలాంటి వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటట్టుగా, నిర్వీర్యం చేసి పడేసేటట్టుగా నారా లోకేష్ గారి యొక్క వ్యవహార శైలి ఉంది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోవడం మాత్రం ఖాయం సార్. దాన్ని గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు సార్. ఇంకో విషయం సార్, తాడిపత్రిలో సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఏం జరుగుతుందంటే సార్, అప్రకటిత ఎమర్జెన్సీ, నియంత్రిత పాలన, జంగిల్ రాజ్, ఈ మూడు కలిస్తే ఏం జరుగుతుందో జరుగుతుంది సార్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గంజాయి బ్యాచ్ కొంతమంది, వీళ్ళు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేసి ఎలా అంటే అలా విచ్చలవిడిగా రౌడీ మూకల్లా రెచ్చిపోతారు సార్. దాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డెక్కితే పోలీసులే మళ్ళీ బాధితుల మీద కేసులు పెట్టడం, బాధితుల యొక్క ధర్నాలని, బాధితుల యొక్క గొంతుని నొక్కేసే ఎమర్జెన్సీ నడుస్తా ఉంది సార్. ఎంత దుర్మార్గం! మొన్న కేశవరెడ్డి అనే ఒక యువకుడు టీ తాగుతుంటే ఆయన్ని కొట్టి అందరం చూసాం సార్. ఆ ఫోటోలు కొట్టడమే కాకుండా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలో కూడా ఆ గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే, సినిమాల్లో ఎలా అయితే చేస్తారో అలా చేస్తున్నారు సార్. నిజ జీవితంలో రెచ్చిపోతే పక్కనే ఉండి పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. కానీ నిన్నటికి నిన్న ఏందయ్యా ఈ దాడులు? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, జంగిల్ రాజులో ఉన్నామా అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా నిరాహార దీక్షకి, ధర్నాకి కూర్చుంటే దాన్ని కూడా మళ్ళీ ఆపేస్తారు సార్. అంటే దాడులు చేసేటప్పుడు ఆపలేని పోలీసులు శాంతియుత ధర్నాలకు మాత్రం అడ్డొస్తున్నారంటే ఇది ఎమర్జెన్సీ కాకపోతే ఇంకోటి ఏంటి సార్? ఇది కదా ఎమర్జెన్సీ. వీటి మీద చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నారు సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం వచ్చిందంట సార్. స్వాతంత్రం అంటే ఇదేనా? స్వాతంత్రం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి శేఖర్ గారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంకో 10 టర్ములు కూటమితో కలిసి ఉంటాం, అయినా కూడా మన ఇన్ఛార్జీలు మన కదా, మన సిద్ధాంతం వేరు, 10 టర్ములు కలిసి ఉంటాం లోకేష్ గారు అన్నట్లుగా మనం ఇప్పుడు ఒక వీడియో చూసాం. అది ఆసక్తికరంగా అనిపించింది. ఆ వీడియో ఒరిజినల్ వీడియోనే అనుకుంటాను బహుశా. అది ఆ వీడియో చూస్తే 10 టర్ములు కలిసి ఉండే అవకాశం ఉంటుందా? 10 టర్ములు అంటే 50 సంవత్సరాలు కలిసి ఉండాలి సార్. 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జీవించి ఉంటారనేది ఆయనే చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, 10 టర్ములు అనే విషయం కాదు సార్, ఎన్ని టర్ములు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తప్పేం కాదు కానీ, బట్ 10 టర్ములు ఒక రాజకీయ పార్టీ కలిసి ఉండటం అనేది బహుశా భారతదేశ చరిత్రలో కూడా అట్లా జరగలేదేమో అని డౌట్ నాకు. 10 టర్ములు కలిసి ఉంటే ముందుగానే ఈ టర్ము పలానా వాళ్ళు సీఎం, ఈ టర్మ్ పలానా వాళ్ళు సీఎం అని ఏమైనా రాసుకుంటారా? సార్, ఆయన ఆంతర్యం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు మనతోనే ఉంటారు, మన ఇన్ఛార్జీలు మనకుంటారు, మన ఇన్ఛార్జీలు మన పార్టీ సిద్ధాంతం మంది, వాళ్ళు ఏమైనా తేడాలు వస్తే వాళ్ళ ఇన్ఛార్జీని ఆల్రెడీ మనం సస్పెండ్ చేస్తున్నాం కదా, వాళ్ళ ఇన్ఛార్జీలను పార్టీ నుంచి తొలగిస్తున్నాం కదా. జనసేన పార్టీలో ఏ ఒక్కరైనా కూటమి గురించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తూ లెటర్లు ఇప్పిస్తున్నాం కదా. ఇక ప్రాబ్లం ఏముంది? కలిసే ఉంటాం.
వాళ్ళు బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మనం వాళ్ళ చేత బానిసత్వం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 10 కాకపోతే 15 టర్ములు కలిసి ఉంటామన్న రీతిలోనే నారా లోకేష్ గారి యొక్క ప్రసంగం ఉంది సార్. రైట్. ఓకే, శంకర్ గారు సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి. అది సాధ్యమైన 10 టర్ములు కలిసి ఉండటం అనేది భవిష్యత్తులో ఏమవుతుందో ఏంటో చెప్పలేం కానీ బట్ 10 టర్ములు కలిసి ఉంటే అభినందించాల్సిందే, గొప్ప విషయమని లోకేష్ గారిని మెచ్చుకోవాల్సిందే. ఆ రకంగా జనసేనని కూడా బీజేపీని తనతోటి కలిసి తీసుకెళ్లే నేర్పడతనం ఉంటే కనుక మెచ్చుకోవాల్సిందే. కానీ అది సాధ్యమయ్యే పనేనంటారా? 10 టర్మ్స్ కాదు సార్, వచ్చే టర్మ్ లోనే బీజేపీ ఉంటుందో లేదో ఎవరికి అర్థం కావట్లా. ఇప్పటికే అమిత్ షా ఆల్రెడీ వచ్చే ఎన్నికలు అన్ని చోట్ల ఒంటరిగా పోటీ చేసి సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నామని ప్రకటించున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఉంటుందో లేదో తెలియక ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారన్నది మొన్న తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా డికే శివకుమార్ తో ఎంత సన్నిహితంగా మెలిగారో మనం అందరం చూసాం. ఇది ఇలాంటి జరుగుతున్నప్పుడు సమయంలో హాట్ లైన్ లో నేరుగా రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా చాలా కాలంగా ఉంది. ఇదంతా జరుగుతుంటే ఇంకా 10 టర్ములు 20 టర్ములు ఇలాంటి ఒక కలంలో ఒక ఊహంలో ఎవరైనా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే సైద్ధాంతికంగా దాదాపు కలిసిమెలిసి సాగేటువంటి శివసేన బీజేపీ లాంటి పార్టీలే 4-5 టర్ముల మించి కలిసి సాగే దాఖలాలు. వాళ్ళకి 20-25 ఏళ్లకి అనేక విభేదాలు వచ్చాయి, ఎవరి ధరాలు చూసుకున్నారు. ఇప్పుడు ఒక పార్టీని రెండో పార్టీ మింగేసే పరిస్థితి మనం చూస్తున్నాం మహారాష్ట్రలో. అలాంటి పరిణామాలు మన దేశంలో మన కళ్ళెదురుగా సాగుతూ ఉంటే 10 టర్ములు 20 టర్ములు ఇంకెన్ని టర్ములు నెంబర్ ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలాంటిది సాధ్యం కాదని ఇప్పుడు మనకి పరిణామాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ కి అది తెలిసి కూడా కేవలం తన పార్టీ శ్రేణుల్ని మనకు ఇలా కలిసి ఉన్నంత కాలం మనకు అధికారం గ్యారంటీగా ఉంటుంది, మనమే ఎల్లకాలం అధికారంలో ఉంటాం, మొన్న 30 ఏళ్ల పాటు మనకి గ్యారంటీ, ఇక ఎప్పుడు గెలిచేలాగా నేను ఏర్పాటు చేశానని చంద్రబాబు కూడా ప్రకటించున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో. కాబట్టి ఇలా మనమే ఎప్పటికీ ఉంటాం అధికారంలో అనేటువంటి ఒక ఊహల్ని అలాంటి భ్రమల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది సార్. అవును. అయితే మీరు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు శంకర్ గారు. దాంట్లో ఏంటంటే డీకే శివకుమార్ గారితో కలిసి ఉన్నది బాగా అనుబంధంగా ఉన్నారన్నది. కానీ అంతకు మించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోంది, ఒంటరిగానే పోటీ చేస్తామన్న సంగతి మీరు గుర్తు చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ చంద్రబాబు గారు పొగిడారు. మరి అది బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా ఆ పొగడతలన్నింటినీ? చాలా ఇంట్రెస్టింగ్ సార్. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు సంబంధాలు జగమెరిగిన సత్యం. తెలంగాణ అసెంబ్లీ వేదికగానే మండలి వేదికగానే అక్కడ రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఆపించేసాం, నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని అధికారికంగా వెల్లడించారు. దాన్ని కనీసంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఖండించిన దాఖలాలు లేవు. అదే విషయాన్ని చంద్రబాబు కూడా తుంగభద్ర సభ సందర్భంగా కూడా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా నిలబడతారు అని అంటే ఆయన నిలబడతారు, కానీ మేము మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని పణంగా పెట్టేస్తాం, తాకట్టు పెట్టేస్తాం, దేనికైనా సిద్ధపడిపోతాం అనే అంశాన్ని పరోక్షంగా చంద్రబాబు అంగీకరించినట్టుగా మనం ఆ సమావేశంలో చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే అటు బీజేపీ నేతలు నేరుగా మోదీ ఇటు చంద్రబాబు ఇద్దరు ప్రస్తుతించేదానికి, ఆయన్ని చాలా ఘనంగా కీర్తించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసుకునే రేవంత్ రెడ్డి కేంద్రంగానే అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్ తో 2 పక్షాలతో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగించే పరిస్థితి ఉంది అనేటువంటి మాట అయితే పొలిటికల్ సర్కిల్లో మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. ఇప్పుడు చంద్రబాబు మాటలు మరోసారి వాటిని రుజువు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది కొమ్మినేని గారు. రైట్, బాగుంది. మెరుగుపడిన ముద్రగడ ఆరోగ్యం, ముద్రగడ గారి ఆరోగ్యం మీద కూడా ఆశ్చర్యకరంగా టీడీపీ జనసేన వీళ్ళు రాజకీయాలు చేయటం, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓ పక్క జగన్ గారేమో అంత జాగ్రత్తలు తీసుకుని అన్ని శ్రద్ధలు తీసుకున్నా కూడా ఇట్లాంటి సీనియర్ నాయకుడి విషయంలో కూడా ఇట్లా మాట్లాడొచ్చా శేఖర్ గారు? సార్ వాళ్ళ రాజకీయ సంక్షిప్తంగా చెప్తే మిగతా అంశాలకు కూడా వెళ్దాం.
సార్ వాళ్ళ రాజకీయ నీచత్వానికి కాదేది అనర్హం సార్. ఎంతటి దుర్మార్గం అంటే వాళ్ళు రాజకీయ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారు. ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక సీనియర్ వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి, ప్రముఖ వ్యక్తి కూడా సార్. అలాంటి వ్యక్తి ఆరోగ్యం పాడైతే నాడు ఎయిర్ అంబులెన్స్ పంపించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డ మాట వాస్తవం. ఈ రోజు ఏదైతే హెట్రో పార్థసారథి గారి హాస్పిటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఏం సేవలు అందుతున్నాయి అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నట్టుగా మేము బయటకు వచ్చి అన్ని చెప్పుకోవాలా సార్? ప్రచారం చేసుకోవాలా? అంత పెద్ద మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం గురించి ఏదైతే సాయం చేస్తుంది, మేము ₹10 సాయం చేశాం, పావలా సాయం చేశాం అని చెప్పి పవన్ కళ్యాణ్ డప్పు కొట్టుకున్నట్టు కొట్టుకోవాలా సార్? ఎంతటి దుర్మార్గం! జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చారిటీ గురించి, లబ్ధిదారులకి సహాయం అందించడమే ముఖ్యంగా ఉంటాం ఎప్పుడైనా సార్. ఎవరైతే బాధితులు ఉంటారో, బాధితులు అర్హులు ఉంటారో అందరికి సాయం చేసుకునే దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందెళ్ళని తప్పిస్తే పిల్లల డబ్బా కొట్టుకోవడానికి కాదు సార్. అలాంటి అంత నీచత్వానిక మీరు ఇంతకు ముందు ఒక వీడియో కూడా ప్లే చేశారు సార్, కన్నా రజనీ గారిది, అడ్వకేట్ సార్, సీనియర్ అడ్వకేట్ గారిది. ఆవిడ వెరీ క్లియర్ గా చెప్తున్నారు సార్. సో హెట్రో పార్థసారథి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముద్రగడ పద్మనాభం గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీరు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినట్టుగా కన్నా రజనీ గారు చెప్పారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డప్పు కొట్టుకోలేదు సార్, కొట్టుకోం సార్. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మాకు ముఖ్యుడు, ఆయన ప్రాణాలతో కాపాడుకోవడమే మాకు అవసరం. ఆయనకు చేసిన సాయాన్ని నీచంగా మొన్న గద్దరికి సాయం చేశారని చెప్పుకున్నట్టుగా ఇంత నీచంగా ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం కాదు సార్. ఎంతో మందికి ఆపరేషన్లు చేయించాం, ఎంతో మందిని 2500 మందిని వెంకటప్ప స్కూల్లో ఫ్రీగా చదివిస్తున్నాం. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని చేసిన సాయాన్ని రాజకీయ పబ్లిసిటీ కోసం వాడుకునే నీచమైన స్థాయిలో లేదు సార్. వాళ్ళు పావలా సాయం చేసి 10 పైసలు చేశాను ప్రచారం చేసుకోవడంలోనూ సిద్ధహస్తులే, ఎదుటి వారి మీద దుమ్మెత్తు పోయడంలోనూ సిద్ధహస్తులే అనే విషయం ముద్రగడ పద్మనాభం గారి అంశంలోనే తేటతెల్లమవుతా ఉంది సార్. రైట్. శంకర్ గారు మీరే ఉంటారు? ముద్రగడ విషయంలో జరుగుతున్న ప్రచారం అత్యంత శోచనీయం సార్. ఎందుకంటే ముద్రగడ గారు నాకు ఒక 20 ఏళ్లగా ప్రత్యక్ష పరిచయం, ఆయన నాతో చాలా సన్నిహితంగా మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుడి విషయంలో ఈ ప్రచారం చాలా చాలా బాధాకరం. ముద్రగడ విషయంలో ఇప్పుడు కాదు, ఒక 6 నెలల ఏడాది క్రితం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసేదానికి కూడా ఏర్పాటు చేశారు కాకినాడ నుంచి, అప్పట్లో అత్యవసర పరిస్థితుల్లో. ఇప్పుడు కూడా నేను బాలుతో మొన్న 2 రోజుల క్రితం కూడా మాట్లాడున్నాను. ఆ ముద్రగడ ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అక్కడ ఇప్పుడు ఆ సింధు ఆసుపత్రిలో ఆయనకు ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా మెరుగవుతుంది. ఎమర్జెన్సీ నుంచి ఆయన ఇప్పుడు జనరల్ వార్డుకు కూడా షిఫ్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎమర్జెన్సీలో ఉండగా వెళ్లి పరామర్శించలేదు, కనీసం కూడా చూడలేదు అని క్రాంతితో, అంటే ముద్రగడ గారి అమ్మాయితో అలాంటి వ్యాఖ్య చేయించడం, దాన్ని పట్టుకుని ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో అదొక పెద్ద రాజకీయ వివాదంగా మార్చడం, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్యలతో ఇప్పుడు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు వాటి నుంచి దృష్టి మళ్లించి ఒక పెద్ద అయిన ఆరోగ్య సమస్యని వాడుకుని దాన్ని రాజకీయ రాద్ధాంతంగా చేసేటువంటి ప్రయత్నానికి పూనుకోవడం చాలా చాలా విచారకరం. ఇలాంటి పరిస్థితి ఎవరో ఆహ్వానించకూడదన్నది నా అభిప్రాయం.